సహజ పంటల ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎగుమతుల విషయానికొచ్చేసరికి వెనుకంజలో ఉంటోంది ఉత్తరాంధ్ర ప్రాంతం. రవాణా సౌకర్యాల లేమి, దిగుబడుల్లో లోపించిన నాణ్యత, అవగాహన లోపం వంటి అంశాలు ఈ పరిస్థితులకు ప్రధాన కారణం. అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఈ ప్రాంత పంటల ఉత్పత్తులకు విదేశీ ఎగుమతుల అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల దిశగా ఈ ప్రాంత రైతులను సమాయత్తం చేసేందుకు విజయనగరం క్షత్రియ పరిషత్తు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆంగ్రూ, వైఎస్ఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, ఐసీఏఆర్ సహకారంతో విజయనగరంలో ఉత్తరాంధ్ర రైతుల ఆర్థిక పరిపుష్టి, విదేశీ ఎగుమతులు, అనువైన పంటల రకాలు అంశంపై రైతు సదస్సు జరిగింది. సైంటిఫిక్ ఇన్పుట్స్ ఒక భాగం, మార్కెటింగ్ ఇన్పుట్స్ ఇంకొక భాగము, లాజిస్టిక్స్ ఇన్పుట్స్ ఇంకొక భాగము, ఇవన్నీ కలిస్తేనే మనం సాధించగలుగుతాం. రైట్ ఎర్నెస్ట్ లో ఇవి ముందు తీసుకెళ్తే మనము ఆదాయాలు పెంచగలుగుతాము, క్వాలిటీ అవుట్పుట్స్ చేయగలుగుతాము, మన రైతులు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఈ థియరీని ప్రాక్టీస్ లో తీసుకురావడానికి మనం ముఖ్యంగా ఉత్తరాంధ్ర రైతులు పండించేటువంటి పంటలు, వాటిని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయగలిగితే రైతుకి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందన్న అంశం మీద ఒక వన్ డే వర్క్షాప్ లాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఉత్తర కోస్తా జిల్లాలు ఏదైతే ఉన్నాయో, ఈ జిల్లాలు అగ్రో క్లైమాటిక్ కండిషన్స్ కల చూసినట్టయితే చాలా విభిన్నమైనటువంటి నేలలు, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అలాగే చిన్న సన్నకారు రైతులు, అలాగే అనేక రకమైన పంటలు ఇక్కడ మనం సాగిస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే పండిన పంటకి కొన్ని సందర్భాల్లో మనకు గిట్టుబాటు ధర రాకపోవటం కానీ, లేదా మిగులు పంటని దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే రైతుకి ఎక్కువ ఆదాయం వస్తుందన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడ పెద్ద ఎత్తున మనకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నార్త్ కోస్టల్ జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కానీ జిల్లాలకి ముఖ్యంగా రైతులు వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పంటలను వేసుకోవాలి, ఆ పంటల్లో కూడా వాళ్ళకి లాభదాయకంగా ఉండేటట్టు ఏ విధంగా చూసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం, శిక్షణా కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఎలా ఇంటర్నేషనల్గా దీన్ని ఎక్స్పోర్ట్ చేయవచ్చు, చెయ్యాలి అంటే మనకి ముందుగా ఎలాంటి పద్ధతులు పాటించాలి, యాజమాన్య పద్ధతులు పాటించాలి, అంతేకాకుండా కోత కోసిన తర్వాత కూడా ఎలాగైతే దాన్ని శుభ్రం చేయటము, ఇరాడియేషను, మరి అలాగే ప్యాకింగ్, వీటిలన్నిటిలో కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటా ముందుకు వెళ్తే ఈ ప్రాంతంలో పండే మామిడికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. అలాగే ఇక్కడ ఉండే రైతులకు కూడాను సరైన గిట్టుబాటు ధర వచ్చి ఎకనామికల్గా కూడాను ఇది చాలా ఫీజిబుల్గా ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఒక సంఘటితంగా ఎఫ్పిఓ ఫార్మ్ చేసుకొని ఎగుమతికి కావాల్సిన ప్రమాణాలని పాటిస్తూ పండించినట్లయితే మనకి ఆర్థికంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతామని తెలియజేస్తున్నాను. భోగాపురం విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్న తరుణంలో సదస్సు నిర్వహణ సంతోషకరమంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ ఎగుమతుల కోసం అనువైన పంటల రకాలు, వాటి ఉత్పత్తుల్లో అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించడం మంచి పరిణామం అన్నారు. వివిధ పంటలకి ఎక్స్పోర్ట్కి ఏదైతే పండించాలో, ఎలా పండించాలి, దాని క్వాలిటీ ఎలా ఉండాలి, ప్రాసెసింగ్ ఎలా ఉండాలి, ప్యాకింగ్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను చెప్పడానికి నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల్ని మన రాష్ట్రం నుంచే కాకుండా ఢిల్లీ నుంచి కూడా శాస్త్రవేత్తలను రప్పించి సాంప్రదాయ పంటలే కాకుండా ఎక్స్పోర్ట్కి అవసరమైనటువంటి ఫలాలు, పుష్పాలు, ఇటువంటివన్నీ కూడా మనం ఇక్కడ తయారు చేసి ఎగుమతి చేయడానికి అవకాశం ఉన్నదనే ఉద్దేశంతో ఆ అవకాశాలు చెప్పడం, ఆ క్వాలిటీని మెయింటైన్ చేసి రైతులు విదేశీ సరుకులతో పోటీ పడేటట్టు చేసి అంతర్జాతీయ మార్కెట్లో మన భాగస్వామ్యాన్ని పెంచడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మామిడిలో మేము సరైన మార్కెటింగ్ చేయలేకపోతున్నాం. ఈ మధ్య ఈ సదస్సు ద్వారా మంచి మార్కెటింగ్ చేయగలమేమన్న నమ్మకం కొంత కలిగింది. అయితే ఇది ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంది. దీన్ని రీచ్ అవ్వాలంటే మరిన్ని మీటింగులు, ఇలాంటి సదస్సులు అవసరం పడతాయి రైతులకి అందరికీ కొంతవరకు అవగాహన అంటూ వచ్చిందండి. ఏపేడా అంటే ఏంటో ఎవరికి తెలియదు. కొంత దాని మీద కొద్ది అవగాహన అంటూ వచ్చింది. ఇది మొదటిసారి కాబట్టి ఈ మీటింగ్లో కొంతవరకు అవగాహన వస్తుంది. నెక్స్ట్ టైం ఎందుకంటే బాగా చేస్తే కొద్దిగా రైతులకి వివరంగా తెలుస్తుంది. ప్రతి స్టేట్కి వాళ్ళ తాలూకు సొంత పొటెన్షియల్ అనేది ఉంటుంది. అది డిస్ట్రిక్ట్ వైజ్ మనం ఓడిఏపీ అని ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అని, లేదంటే క్లస్టర్ బేస్డ్ సిస్టమ్ అని, ఇవి మోఫీ వాళ్ళు కానీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కానీ, ఎప్పుడా కానీ ఇలాంటి క్లస్టర్స్ ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్కి వాళ్ళకంటూ పొటెన్షియల్ ప్రొడక్ట్స్ అనేది ఉంటుంది. లైక్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మనం తీసుకోవటప్పుడు మ్యాంగోలో కూడా మనకి బంగినపల్లి అని, సువర్ణరేఖ అని చాలా వెరైటీస్ అనేది అవుతుంటుంది. దాంతోపాటుగా మనకి
క్యాషు. సో మీరు రెగ్యులర్గా నాకు అడిగితే ఈ ప్రోడక్ట్స్ అనేవి మేజర్ మనకి ఎక్స్పోర్టబుల్ వెరైటీస్ అనేవి చెప్పొచ్చు. బట్ స్టిల్ ఈ ప్రోడక్ట్స్తో పాటుగా మన్యా ఏరియాస్ తీసుకున్నా లేదా ట్రైబల్ ఏరియాస్ తీసుకున్నా దీంట్లో ఏంటంటే కాఫీ అది మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. లేదు అంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే ట్రైబల్ ప్రోడక్ట్స్లో మెడిసినల్ అండ్ అరోమేటిక్ ప్లాంట్స్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మీకు ఏ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నా దాని డేటాబేస్ కోసం మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే దీనికంటూ అగ్రి ఎక్స్చేంజ్ అని ఎప్పుడా తొలక ఒక పోర్టల్ ఉంది. దాంట్లో ఏంటంటే మీకు ఎంత ఏ క్వాంటిటీ ఎక్స్పోర్ట్ అవుతుంది, దాని తాలూకు నామ్స్ ఏంటి, ఎస్బీఎస్ ప్రోటోకాల్స్ ఏంటి, ఈ ప్రతిదీ అగ్రి ఎక్స్చేంజ్ ద్వారా మీరు చూసుకోవచ్చు. అండ్ డేటాబేస్లో ఏంటంటే ఎంత క్వాంటిటీ ఎక్స్పోర్ట్ అవుతుంది, ఏ కంట్రీ ఎక్స్పోర్ట్ అవుతుంది అని కూడా మీరు అగ్రి ఎక్స్చేంజ్ ద్వారా చూసుకోవచ్చు. సదస్సు సందర్భంగా పలు రకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన సహజ ఉత్పత్తులు, నూనెలు, చిరుధాన్యాలు, పలు రకాల విత్తనాలు, వంగడాలు, మొక్కలు అన్నింటినీ ప్రదర్శనలో ఉంచారు. ఇలాంటి రైతు సదస్సులు జిల్లా కేంద్రాలకే పరిమితం కాకుండా మండల, గ్రామ స్థాయిల్లోనూ విరివిగా జరిపితేనే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందంటూ సదస్సుకి హాజరైన రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.